తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం కొనసాగుతోంది. అన్నమయ్య భవనంలో చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం సాగుతోంది. ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన దృష్టిలో పెట్టుకుని సదుపాయాలు కల్పించనున్నారు. రథసప్తమి రోజు 7 వాహనాల్లో భక్తులకు స్వామి దర్శనం ఇవ్వనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జరుగుతున్నారు. సునీల్, భక్తుల భద్రతా ఏర్పాట్లపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇంకా సమావేశం కొనసాగుతోందా? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ఏదైతే కాసేపటికిందంటే 11 గంటలకైతే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అయితే ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు మొత్తం హాజరైన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వచ్చే నెల 4వ తేదీ రథసప్తమి సందర్భంగా ఎటువంటి సంఘటనలు అంటే వేరే ఏదైనా అంటే దానికి సంబంధించి తొక్కిసలాట కావచ్చు, మరోవైపు ఏదైనా భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో అధికారులు కావచ్చు, ఇటు టీటీడీ బోర్డు సభ్యులతో పూర్తి స్థాయి సమావేశం నిర్వహించి ఏం చర్యలు తీసుకోవాలి ప్రధానంగా దీనిపై చర్చకు వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత వైకుంఠ ఏకాదశి సంఘటన దృష్టిలో పెట్టుకొని ఈ రథసప్తమికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ముఖ్యంగా సుమారు 2 లక్షల పైచులకే ఏదైతే భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ 7 వాహనాలు తిలకించేందుకు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మినీ బ్రహ్మోత్సవంగా పిలువబడేటువంటి రథసప్తమికి ప్రధానంగా ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ వాహన సేవలు ప్రారంభమవుతాయి. మొదట సూర్యప్రభ వాహనం నుంచి మొదలయ్యే నేపథ్యంలో భక్తులు రాత్రికే ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ముఖ్యంగా గ్యాలరీలు అంటే ముఖ్యంగా మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనే దానిపై ప్రధానంగా ఏదైతే టీటీడీ అధికారులతో కావచ్చు, మరోవైపు ఉన్నతాధికారులు, మరోవైపు ఇటు టీటీడీ పాలక మండలి సభ్యులతో కలిసి ఏదైతే సమావేశం నిర్వహించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే దానికి సంబంధించి అంటే ఈ నెల వచ్చే నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా ఇప్పటి వరకు బ్రేక్ దర్శనాలు అంటే విఐపి లెటర్లకు సంబంధించి ఎటువంటి లెటర్లు స్వీకరించబడవని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపిన నేపథ్యంలో మరోవైపు ఆర్జిత సేవలు కూడా పూర్తి స్థాయిలో 4వ తేదీకి సంబంధించి పూర్తి స్థాయిలో టీటీడీ రద్దు చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు 11 గంటలకు ప్రారంభమైనటువంటి పాలక మండలి సమావేశం మరి కాసేపట్లో మీడియా ముందుకు అయితే పూర్తిగా దీనిపై తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే టీటీడీ చైర్మన్ దీనిపై ప్రధానంగా దృష్టి సారించారు. ఏదైతే మొన్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు, ముఖ్యంగా మాడవీధిలో వాహన సేవల సమయంలో ఎంతమంది అక్కడ ఉండాలి, ఎంతమంది సెక్యూరిటీ ఉండబోతున్నారు, ముఖ్యంగా భక్తులకి సంబంధించి ఏ ప్రాంతంలో నుంచి వాళ్ళని అనుమతిస్తున్నారు, మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలకి అనుమతి ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన లైన్స్ ఎక్కడ ఏర్పాటు చేశారు అనే దాని మీద ప్రధానంగా చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు సంబంధించి వాళ్ళకి వాహన పార్కింగ్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రథసప్తమి కాకుండా మరోవైపు టీటీడీలో ప్రధానంగా కొన్ని అంశాలపై కూడా చర్చించినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ముడి సరుకుల కొనుగోలుకు సంబంధించి కావచ్చు, కొంతమంది ఉద్యోగస్తులకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. మరి కాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేశం గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రధానంగా చూసుకున్నట్లయితే రథసప్తమికి మాత్రమే ప్రధాన సమస్యగా ఈరోజు ఏదైతే సమావేశం నిర్వహించారని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే మొన్న తొక్కిసలాట ఘటనలో గాయపడినటువంటి భక్తులకు కూడా టీటీడీ నష్టపరిహారం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఒక భక్తురాలికి కూడా పూర్తి 2 లక్షల రూపాయల డీడీని కూడా అందజేశారు టీటీడీ చైర్మన్. మరోవైపు టీటీడీ పాలక మండలి సభ్యులు మొత్తం హాజరవడంతో ఈ రోజుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ముఖ్యంగా ఏదైతే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రధానంగా ఏం చర్చ జరిగిందనే దానిపై మరి కాసేపట్లో పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ సునీల్.